తండ్రి దేవుని ఆత్మతోనూ సత్యంతోనూ ఆరాధించడానికి కూడొచ్చిన పరిస్థితులను బట్టి ప్రభుత్వ చేసినాను ఉన్నారు. ఆత్మీయమైనటువంటి కీర్తన ద్వారా తండ్రి యొక్క నామాన్ని ఏర్పడుతుంది. కీర్తన సంఖ్య 20 లెక్కింపాలని స్తోత్రాన్ని కీర్తన వాడుతుంది. కీర్తన సంఖ్య 20 లెక్కింపాలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. లెక్కింపాలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై, ఇంతవరకు నా బ్రతుకులో నీవు చేసిన మేలకై లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. ఆకాశముల్ వాటి యందు సర్వమును, ఆకాశముల్ వాటి యందు సర్వమును, భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. భూమిలో కనబడునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును, అడవిలో నివసించువన్నీ సుడిగాలియు మంచును, భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. భూమిపైనున్నవన్నీ దేవా నిన్నే పొగడును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో నీ జీవరాశులు, నీటిలో నివసించు ప్రాణులు ఈ భూమిలో నీ జీవరాశులు, ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. ఆకాశమున ఎగురునవన్నీ ప్రభువా నిన్నే కీర్తించును. లెక్కింపలేని స్తోత్రము దేవా ఎల్లప్పుడూ నీ పాడెదన్. కీర్తన సంఖ్య 55. కీర్తన సంఖ్య 55. ఎల్లవేళలందు కష్టకాలమందు వల్లభోడ యేసు స్తుతింతున్. ఎల్లనూ నీవే నాకెల్లడలా
రక్షకుడా విమోచన నీవే రక్షకుడవు నా రక్షణ నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లగొండ యేసు స్తుతింతుము ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జ్ఞానము నీవే నా పానము నీవే జ్ఞానము నీవే నా పానము నీవే దానము నీవే నా గానము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభోడ యేసు స్తుతింతుము ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప జ్యోతియు నీవే నా నీతియు నీవే జ్యోతియు నీవే నా నీతియు నీవే ఆదియు నీవే నాంతము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభోడ యేసు స్తుతింతుము ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప నీతుడా నీవే నా సాధ్యుడా నీవే నీతుడా నీవే నా సాధ్యుడా నీవే స్తోత్రము నీవే నా నేత్రము నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభోడ యేసు స్తుతింతుము ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప కాంతియు నీవే నా శాంతియు నీవే కాంతియు నీవే నా శాంతియు నీవే సంతసమివే నా కంతయు నీవే ఎల్ల వేళలందు కష్టకాలమందు వల్లభోడ యేసు స్తుతింతుము ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఎల్లను నీవే నాకెల్లడల వల్లపడదే వివరింప ఈ యొక్క చూసే సమయానికి ప్రభువుని యేసుక్రీస్తునామమున వందనాలు. చక్కని నడిపించిన తర్వాత వార్తపత్రం 11 నుంచి 26 44 అధ్యాయము 22 నుంచి 30 వచ్చింది. 26 44 అధ్యాయము 24 నుంచి 30 వచ్చినారు. మన మధ్యలో ఉన్నటువంటి పరిశ్రమ చదివిస్తారు. అదేవిధంగా కొత్త నిబంధన నుంచి ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 11 నుంచి 22 వరకు అన్నది ప్రసంగం చదివించవలసిగా కార్యక్రమానికి సభ్యులకి తెలియజేస్తున్నాను.
వాక్యం వంటి లేఖనం చదువుతున్నాం. ఇరవై గ్రంథము 44వ అధ్యాయము 24 నుంచి 20 రాయబడింది. మరియు యిర్మీయా ప్రజలందరినీ స్త్రీలందరినీ చూసి వారితో నేను ఐగుప్తులో ఉన్న సమస్తమైన యూదులారా యెహోవా మాట వినండి. కాబట్టి ఐగుప్తులో నుంచి సమస్త యూదులారా యెహోవా మాట వినండి. యెహోవా సెలవిచ్చినదేమనగా, ప్రభువు యెహోవా అను నేను నా జీవితోడు ప్రమాణం చేయొచ్చు, ఐగుప్తులో నుంచి యూదులలో ఎవరినో ఎక్కిపెట్టుదా నా నామము నోటగని నా ఘనమైన నామముతోడు నేను ప్రమాణం చేయుచున్నాను. ఖడ్గము తప్పించుకున్న వారు కొంతమంది ఐగుప్తు దేశంలో నుండి యూదా దేశంలోకి తిరిగి వచ్చేదరు. అప్పుడు ఐగుప్తు దేశంలో కాలం నుండి వెళ్ళిన యూదా వారిలో శేషం ఎవరి మాట ఎవరు నిలకడగా ఉండడం నా తమతో అది తెలుసుకుంది. అతనికి శత్రువై అతని ప్రాణం తీసి కూర్చుంటున్న నెబుకద్నెజరును బబులోను రాజు చేతికి నేను యూదా రాజు సిద్కియాను అప్పగించినట్టు ఐగుప్తు రాజైన ఫరో ప్రజలను అతని శత్రువైన అతని ప్రాణమును తీర్చి వారిని చేతికి అప్పగించేదను. ఆమేన్. ఈ వాక్యాలు దేవుడు దీవించుగాక. ఆలోచించడానికి అందజేస్తున్నాను. పత్రిక 2వ అధ్యాయం 11వ వచనం నుంచి 22వ వచనం వరకు చదువుతున్నాం. పేజీ నంబరు 174వ పేజీ. కాబట్టి మనకు శరీర విషయంలో అన్యజనులైన ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గల వారు అనబడిన వారి చేత సున్నతి లేని వారు అనబడిన మీరు ఆ కాలమందు ఇశ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను వాగ్దాన నిబంధన లేని పరజనులను నిరీక్షణ లేని వారును లోకమందు దేవుని లేని వారునై ఉంది క్రీస్తుకు దూరస్తులై ఉంటారని మీరు జ్ఞాపకం చేసుకున్నది. అయినను మనకు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తునందు మన సమాధానమైంది మీకును మాకును ఒట్టిన ద్వేషమును అనగా విధిరూపకమైన ఆజ్ఞగల ధర్మశాస్త్రము తన శరీరమందు కొట్టివేయట చేత మధ్య గోడను పడగొట్టి మన ఉభయములను ఏకము చేశాను. ఇట్లు సంధి చేయించు ఈ ఇద్దరిని తన యందు ఒక నూతన పురుషునిగా సృష్టించి తన శిలువ వలన ఆ ద్వేషమును సంహరించి దాని ద్వారా ఇద్దరిని ఏకముగా చేసి దేవునితో సమాధానపరచవలనని ఈలాగూ చేశాను. కనుక ఆయనయే మనకు సమాధాన కారకుడై ఉన్నాడు. మరియు ఆయన వచ్చి దూరస్తులైన మీకును సమీపస్తులైన వారికి సమాధాన సువార్తను ప్రకటించను. ఆయన ద్వారానే మనము ఉభయములను ఒక్క ఆత్మయందు తండ్రి సన్నిధికి చేరగలిగిన వారు
కలిగి ఉన్నాము. కాబట్టి మీరిక మీదట పరజనులను పరదేశంలో వెళ్ళక పరిశుద్ధులతో ఏక పట్టణస్థులను దేవుని ఇంటి వారమై ఉన్నారు. క్రీస్తు యేసే ముఖ్యమైన మూలరాయి ఉండగా అపోస్తలులను ప్రవక్తలను వేసిన పునాది మీద మీరు కట్టబడి ఉన్నారు. ప్రతి కట్టడమును ఆయనలో చక్కగా అమర్చబడి ప్రభువు నందు పరిశుద్ధమైన దేవాలయం ఒకటికి వృద్ధిపొచ్చున్నది. ఆయనలో మీరు కూడా ఆత్మమూలముగా దేవుని నివాస స్థలమై ఎదుటకు కట్టబడుచున్నారు. ఈ అవకాశం ఇచ్చిన సంఘానికి తెలిసినామంలో వందనాలు చెప్పుచున్నాను. పరిశుభ్రానికి మరి ప్రసన్నానికి సమాధానం అర్థం చేస్తున్నాము. తర్వాత పోస్టుల మనం వచ్చినాం. కాబట్టి నిశ్శబ్దంగా వాక్యాన్ని వినవలసిందిగా కోరుకుంటూ వాక్యాన్ని పంచిపెట్టవలసిందిగా సోదరులను ఆహ్వానం. పరిశుభ్రమైనటువంటి ఆరాధన కార్యక్రమానికి వచ్చిన సంఘటనకి ప్రవేశిస్తున్నాము. మరొకసారి వందనాలు తెలియజేసుకుంటాం. సమయంలో మనం దేవుని వాక్యాన్ని ధ్యానించవలసిన వారమైన కీర్తనలను 119 1 నుంచి 3 వచనాలు చదువుతాను. పేజీ నంబరు 515 కీర్తనలను 118. యెహోవా ధర్మశాస్త్రమును అనుసరించి నిర్దోషముగా నడుచుకుని వారు ధన్యులు. ఆయన శాసనములను కైకొలిచి పూర్ణ హృదయముతో ఆయన వెదకు వారు ధన్యులు. వారు ఆయన మార్గములో నడుచుకొచ్చు ఏ పాపమును చేయరు. దేవుడి వాక్యాలు అందరి కోసం ఆశీర్వదించి దీవించినట్లయితే ప్రార్థన చేసుకొని మనం దేవుడి వాక్యాన్ని ధ్యానిస్తాం. ఉపవాస సంపూర్ణమైన పరలోకముందు మన ప్రియమైన దేవ, ఈ కాలంలో విపరిశుద్ధమైన పాదములు చెందించేది మిమ్మల్ని మా ప్రభు వారిని పరిశుద్ధాత్మను ఆత్మతో శ్రద్ధతో ఆరాధించడానికి ఏర్పాటు చేసినటువంటి ప్రశస్తమైనటువంటి సమయాన్ని బట్టి, స్థలాన్ని బట్టి, ప్రియమైన సోదరులందరిని బట్టి మీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నారైనా. గత వారంలో వాతావరణం అననుకూలంగా ఉంటూ అనేక ప్రాంతాలు జలమయంలో ఉంటూ ఇబ్బందుల్లో ఉంటూ ఉండగా ఆయన మీరు కనికరించారు, కాపాడారు. వర్షాన్ని, గాలిని, తుఫాన్ని మీరు తగ్గించారు. ఆయన మీకు స్తోత్రాలు. అందరూ సజీవంగా మరొకసారి ఈ సెమినార్లలో కనబడే భాగ్యాన్ని ఇచ్చారు. మీకు స్తోత్రాలు చెల్లించుకుంటూ పరలోక సంబంధమైన వర్తమానాలు అందరూ కలిసి ధ్యానిస్తూ ఉండగా మీ ఆత్మ యొక్క సహాయాన్ని నడిపింపడం, కుమరింపడం మా అందరికి అనుగ్రహించగలని ఈ మా ప్రార్థన మా ప్రభువులో రక్షకుడమైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని అందరూ కలిసి ధ్యానిస్తాము. ఈ సమయంలో 119వ నుంచి దేవుడు రాజకీయ సంగతులు అంత మాట్లాడడానికి ఇష్టపడుతున్నారు. కొద్దిగా మనం కొన్ని వాక్యాలు పూర్వాపరాలు మనం చర్చించుకొని వాక్య దానాన్ని మనం వెళ్దాం. 119వ కీర్తనలు
ఇది బైబిల్ అంతట్లో పెద్ద అధ్యాయం, పెద్ద చాప్టర్. ఎన్నో చాలా ఎన్నో 176 వచ్చిన సుదీర్ఘమైనటువంటి ఈ యొక్క అధ్యాయం. ఇది రాసిన వారు ఎవరు చెప్పాలి? కర్తలు రాసి రాసింది. అయితే మామూలుగా కీర్తన అంటే దావీదు కీర్తన అంటారు. అయితే కొన్ని సొలొమోను రాశారు, కొన్ని కోరహు కుమారులు రాశారు. అయితే ఈ కీర్తన ఎవరు రాశారో పేరు లేదు, స్టార్టింగ్ నుంచి ప్రారంభించబడింది. అని కొన్నిటికి మాత్రం దావీదు రాసిన కీర్తన, సొలొమోను రాసిన కీర్తన, 110వ కీర్తనలోని దావీదు కీర్తన రాస్తున్నారు. అయితే ఇది కొంతమంది ఇది కూడా దావీదే రాశారు అని తెలియజేస్తున్నారు. కొంతమంది పండితుల అభిప్రాయం అంటే ఎజ్రా రాసవచ్చు కీర్తన అని తెలియజేస్తారు. మరొక విశేషమైన సంగతి ఏంటంటే ఇది ఎంత పెద్ద కీర్తన ఒకేసారి అంటే 1 సిటీలో రాయగలిగింది కాదు, ఒకేసారి ఇంటి వచ్చారు. అయితే దీంట్లో మనం ప్రత్యేకత చూస్తే కొన్ని భాగాలుగా విభజించారు. ఒక్కొక్క భాగానికి ఒక్కొక్క పేరు ఉన్నటువంటి మొదటి పేరు ఎలెపు, రెండోది బేతు, గీవెత్. ఇవన్నీ మన భాష, ఇవి వచ్చి హెబ్రీ భాష. అప్పుడు దేవుడు అబ్రహాముతో ఏ భాషలో మాట్లాడుతున్నాడు? హీబ్రూ భాషలోనే మాట్లాడు. పాత నిబంధన అంతా కూడా హీబ్రూ భాషలో రాశారు, కొత్త నిబంధన గ్రీక్ భాషలో రాశారు. ఈ యొక్క పదాలకి అర్థాలు మనకు తెలియదు. కానీ అంటే పండితుల అభిప్రాయం ఏంటంటే ఆ మొదటి హీబ్రూ భాషలో ఉండేటువంటి పదంతో మొదటి వాక్యం ప్రారంభించబడింది అని చెప్తారు. ఒకవేళ మనం అనుకుంటే అలిఫ్ అంటే యెహోవా ఏమో అంటాం, మనకు తెలియదు పండితుల అభిప్రాయం. అట్లా తన దగ్గర 24-26 భాగాలు చేశాం. ఈ కీర్తనలో ఉండేటువంటి ప్రాముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే దేవుని వాక్యాన్ని గురించినటువంటి విశేషణాలు, విషయాలని భక్తులు పాట రూపంలో తెలియజేశారు. ప్రతి భాగంలో ప్రతి వచనాలు, ఒక 3 వచనాలు తప్ప మీరు 2 వచనాల్లో మనం చూస్తే దేవుని వాక్యము ఎంతటి ప్రాముఖ్యమైందో, ఎంతటి విశేషమైందో, ఆ వాక్యం వలన క్రైస్తవులు దేవుని బిడ్డలు ఎంత మేలు అనుభవిస్తామో అనేది ఆయన ఏం చేస్తున్నాడంటే తన అనుభవం ద్వారా కీర్తనతో బయటపరుస్తున్నాడు ఈ వాక్యం. నిజంగా ఈ వాక్య జ్ఞానాలు క్రైస్తవులైనటువంటి మనం దేవుని వాక్యాన్ని, సత్యాన్ని ధ్యానించేటువంటి మనం ఎంతగానో ఆత్మీయమైనటువంటి మేలు కలుగుతాయని నేను ఆశపడతాను. ఈ వాక్యాన్ని ధ్యానించినప్పుడు అలాంటి భావము, అలాంటి మేలుని నేను అనుభవిస్తూ ధ్యానం చేశాను. ఈ వాక్యంలో అన్ని వాక్యాలను వచ్చేసి భక్తులు ఏం చేస్తున్నాడంటే దేవుడితో ముఖాముఖిగా మాట్లాడుతూ ఈజ్ అడ్రస్సింగ్ ద గాడ్, ఎవరి గాడ్, దేవుడితో మాట్లాడుతూ ఆయన అనుభవాన్ని పంచుకుంటున్నాడు. రెండోదిగా దేవుని వాక్యాన్ని అభినందిస్తున్నాడు. దేవుని వాక్యంలో ఉండేటువంటి సారాంశాన్ని తను పూర్తిగా అనుభవిస్తూ ఈ గ్రంథాన్ని రాస్తున్నాడు. మన యొక్క అధ్యాయం అంతా కూడా ఒకే తరగతిలో ఆరాధనలో చెప్పుకోవడానికి వీలేదు కాబట్టి కొన్ని సమయాన్ని బట్టి నేను కొన్ని విషయాల్ని మీతో పంచుకోవడానికి ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా
గ్రంథకర్త కీర్తనాకారుడు ఈ 119వ అధ్యాయంలో దేవుని వాక్యానికి ఉండేటువంటి వివిధ రకాలైన పేర్లు తెలియజేశాడు. అవి ఏదైతే పేర్లు తెలియజేశాడు, వాటికి ఉండేటువంటి ప్రాముఖ్యత ఏంటో కొన్ని నిమిషాలు మనం ధ్యానం చేయడానికి ప్రయత్నం చేస్తాం. సమయం ఉంటే ఇంకొంచెం మందికి దేవుని వాక్యంలో ఉండేటువంటి కోరిక వాక్యాన్ని ఏం చేశారంటే కొన్నిటికి కోరిక చెప్పాడు. ఏంటంటే జుట్టు తేలిన కాలం కంటే ఈ వాక్యం యొక్క మధురమైంది ఒక కోరిక, దేవునితో కోరిక. ఇంకా సమయంగా ఉంటే ఆ వాక్యాలకు ఉండేటువంటి ఫీచర్స్ అంటే ప్రత్యేకత, యూనిక్నెస్, వాక్యానికి మాత్రమే ఉండేటువంటి ప్రత్యేకతలు ఏంటో మన ఈ జీవితంలో ఈ వాక్యాన్ని మనం ఎలా అన్వయించుకోవాలో ఒక 4 భాగాలుగా సమయాన్ని బట్టి నేను ప్రయత్నం చేస్తాను. మొట్టమొదటిగా దేవుని వాక్యానికి ఉండేటువంటి పేర్లు, ఏమేమి పేర్లు ఈ వాక్యానికి తెలియజేస్తాడో చూద్దాము. ఫస్ట్ వచ్చిననే తెలియజేస్తాను. చదవండి. మొదటి వచ్చిన ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషంగా నడుచుకున్న వారు ధన్యులు. సరే, మొట్టమొదట భక్తులు రాసినటువంటి మాట ఏంటంటే దేవుని వాక్యానికి ఏది దేవుని వాక్యం చెప్తారంటే ధర్మశాస్త్రం. ధర్మశాస్త్రం అంటేనే మనకు కొంచెం ఆలోచన రాదు. ఎందుకంటే మనం స్పష్టము అందులో మనం తీస్తాం వాళ్ళు మామూలుగా అక్కడితో మాట్లాడినట్టు మనతో మాట్లాడితే కుదరదు. అది చెప్పండి. చర్చా ప్రదేశాలు ఫస్ట్ ధర్మశాస్త్రం అంటేనే ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, మరి దేవుని వాక్యం ఎలా ఉంటుంది ఆ ప్రశ్న. ధర్మశాస్త్రం అంటే నేనేమంటున్నానంటే ధర్మశాస్త్రం అంటే ఇంగ్లీష్లో ద లా ఆఫ్ మోసెస్. లా అంటే చట్టం, నియమం. దేవుడు ఇచ్చిన మొట్టమొదట చట్టం ఏంటంటే ఈ తోటలో ఉండేటువంటి మంచి చెడ్డలు తెలివించి వృక్షాలని అది ఏం తినాలో ఏం తినకూడదు అనేది చట్టం ఈ రోజు ఉందా లేదు అనేది ఎలా కొట్టువేయబడింది. రెండోది ఈ దేవుడైన యెహోవాను నీ పూర్ణ మనసుతో, నీ పూర్ణ ఆత్మతో నువ్వు ప్రేమించాలా, ఆయన మాత్రమే ఆరాధించాలా. దేవుని ఆరాధన దేవుని ఆరాధించాలి, నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. ఇప్పుడు ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కదా, తల్లిదండ్రుల్ని సన్మానించకూడదు అంటే ఇక్కడే మనం పొరపాటు. మనం ఇక్కడే మనకు వాక్యాన్ని సరిగా వినిపించి నేర్చుకునేటువంటి ఆ పరిస్థితి దాకా మనం రాకుండా మనకు తెలిసింది 2 వాక్యం. ఒకటి రోమాలకు రాసిన పత్రిక 16 క్రీస్తు సంఘాలన్నీ ఒకటే కదా, ఏమి మాట్లాడారు. రెండోది మత్తయి సువార్త 16:18 పేతురు ఈ బండ మీద నా సంఘం కడతాను. మంచి వాక్యాలు ఈ సంఘానికి ఇవి బేసికలే. వాటితో పాటు మరికొన్ని అంశాలు మనం నేర్చుకోవాలి అంటున్నారు. ధర్మశాస్త్రంలో ఈ వాక్యాలు ధ్యానించేటప్పుడు ఆలోచించాను. వీటి గురించినటువంటి కొన్ని అంశాలు మనం సంఘంతో బైబిల్ కానీ ప్రత్యేకమైన తరగతిలో ఏమి దేవుడు కొట్టేశాడు, ఏమున్నాయి అవి మనం నేర్చుకోవాలి. ఈ సభలో ఉండేటువంటి దేవుని యొక్క వాక్యాలు, దేవుని యొక్క ధర్మశాస్త్రం, నియమాలు, నిబంధనలు అవి ఎప్పటికీ అవసరమే. ఒకవేళ దేవుడు కొట్టివేసింది ఏంటంటే బలులు కొట్టివేసింది. ఇప్పుడు బలు అర్పించబడి ఎందుకంటే మన ప్రసంగాలు
కొట్టివేయకండి. ఇంక లేదు, ఇంక అవసరం నా బరువు అనిపించండి. సున్నతి చేసుకుంటేనే వాడు ఇశ్రాయేలీయులుగా దేవుడి దగ్గర నిలవబడతాడు. ఇప్పుడు ఆయన అది కొట్టివేస్తాడు. తర్వాత యెరూషలేములో ఉన్నటువంటి మందిరంలోనే ఆరాధించాలా? ఇప్పుడు ఎలా ఆరాధిస్తాం? ఆత్మతో. ఎక్కడ ఇద్దరు ముగ్గురు కూడుంటే అక్కడ దేవుడు ఉంటాడు. ఇలాగా అనేక అంశాలు ఉన్నాయి. ఎక్కడో నిలిచి ఉండేటువంటి దేవుడి యొక్క నియమాలు ఆజ్ఞలు ఏంటంటే, నీ దేవుడే యెహోవాను తప్ప వేరొకరు నువ్వు నీ తల్లిదండ్రుల్ని సన్మానించాలి. నీ పొరుగు వారికి వస్తువులు ఏది కూడా ఆశించకూడదు. కొట్టివేస్తే ఇప్పుడు కూడా ఎలా వస్తుంది? ఎప్పటికైనా ఈ మాటలు, ఈ ధర్మశాస్త్రము, ఈ విధులు మనకే కాదు. ఎవరికి? ఇది ఎవరికి చెందుతాయి? ఇప్పుడు నీ పొరుగు వారి సొత్తు ఆశించుకోవడం క్రైస్తవుడు కదా, ఆశిస్తే అది తప్పు కదా, అది శిక్షకి ఆపం కదా. మనం కోర్టు వేస్తారో లేకపోతే కేసు పెడతారు, చంపుతారు. కాబట్టి దేవుడి యొక్క న్యాయ విధులు, నియమాలు ఇవి నాకు తెలుసు, నాకు తెలియదు అంటే, నాకు తెలియక నేను పొరపాటు చేశానంటే అది క్షమించబడదు. ఇగ్నోరెన్స్ ఆఫ్ ద లా ఈజ్ నాట్ ఫర్గివబుల్, నాట్ ఎక్స్క్యూజ్. దాన్ని మనం వదిలేదండి. ఏమంటారంటే దేవుడి యొక్క వాక్యాలు ఎలాంటి ధర్మశాస్త్రం అయ్యి న్యాయాలు, లా, నియమాలు అవి మార్చడానికి వీలు లేదు. ఇంకోటి వచ్చేసి దాని కింద చెప్పండి, 2వ వచనంలో ఆయన శాసనములను గైకొనుచు పూర్ణ హృదయముతో పైన ధర్మశాస్త్రం అన్నాడు, కింద దేవుని వాక్యం అన్నాడు శాస్త్రాలు అయ్యి. శాస్త్రం అంటే ఎవరిస్తారు? రాజు. మరి ఆ యొక్క శాస్త్రాలు వాటిని ఎవరు చదవడానికి లేదు. ఇంకోటి వచ్చేసి ఆ శాస్త్రాలు ఎలా ఇవ్వబడ్డాయంటే మానవుడు చేయగలిగిన శాస్త్రాలు కదా, చేయగలిగినటువంటివి కష్టమైనటువంటి నిబంధనలు ఆయన మనిషికి ఇవ్వలేదు. సో మనిషి ఏవైతే చేయగలరో ఆ యొక్క శాస్త్రాలు ఉండే దేవుడి యొక్క వాక్యాన్ని శాస్త్రాలుగా ఆయన రాయడము జరిగింది. ఒక వాక్యంలో 3వ వచనంలో వారు ఆయన మార్గంలో నడుచుకోవచ్చు, ఏ మార్గము ఆయన మార్గం అంటే నేనేమంటున్నానంటే, మార్గం అంటే ఒక మనిషి ఏ మార్గంలో వెళ్ళాలనో తెలిపేది ఆయన వాక్యం, దేవుని వాక్యం. అంటే ఈ వాక్యము దేవుని యొక్క మార్గదర్శక ఇన్స్ట్రక్షన్స్. ఎక్కడికి వెళ్ళాలి, ఎటు వెళ్ళాలో కొన్ని మార్గదర్శకాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఇంకా భక్తులు ఏమంటున్నారంటే, మార్గదర్శనం అంటే గాడ్స్ ప్రిన్సిపల్, ద గైడ్ లైన్స్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క నిబంధన ఒక మనిషి ఎలా జీవించాలో ఈ వాక్యంలో తెలియజేశారు. 3 విషయాలు చెప్పారు వాక్యానికి ఉన్నాయి పేరు. ఇవి మనం 119లో కార్యకర్తలు చూస్తాం. ఇవే కాదు, ఇంకా చాలా ఉంటాయి. ఆ వాక్యాలన్నీ గావించుకోవాలి. 119లో కీర్తన మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నాము. మొదటిగా వాక్యాన్ని దేనితో వచ్చాడు? ధర్మశాస్త్రం. రెండోది శాస్త్రాలు. 3 మార్గదర్శకాలు. మరి మానవుడు ఎలా జీవితంలో మార్గాన్ని నిర్దేశించేలా, నువ్వు ఏ మార్గంలో వెళ్తే నేను
ఒకటి ఎరుకు మార్గం, ఒకటి విశాఖ. మనం ఏ మార్గంలో పోవాలి? మనం ఎరుకు మార్గంలో మనం ప్రయాణించాలి. అంతే కదండి. విశాలమైన మార్గము మొదటి విశాలం ఉంటుంది, ఆ తర్వాత మొదటి ఉంటే ఎలా ఉంటుంది? ఇరుకు అవుతుంది. మొదట ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే అది నడుస్తూ ఉంటే తర్వాత ఏమవుతుంది? అది విశాలం. నేను అంటాను అది అలవాటు. దాంట్లో ఉండేటువంటి సౌలభ్యం ఇరుకు మార్గంలో మనం ఎంటర్ అయితే దీంట్లో అందరూ ప్రవేశించలేదు కదా. ఇరుకు మార్గంలో కొద్దిమంది ప్రవేశిస్తారు. అంటే నేనేమంటానంటే కాంపిటీషన్ నాకు కదా. మెడిసిన్ రాసిన వాటికి ఆ పేపర్ ధర ఈజీగా ఉంది అని అంటే అదేమంటారు, అదైతే కష్టం అది ఈజీ పెంచడం. వాళ్ళకి టఫ్గా ఉండింది రెడీ అంటే ఏమంటారు సీట్ వస్తాయి. సో ఒక వ్యక్తి ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే గమ్య జ్ఞానం సులభం అవుతుంది. విశాల మార్గంలో ప్రవేశించిన వ్యక్తి పరలోకానికి మాత్రం ప్రవేశించలేడు. తర్వాత అవుతుందండి, ఆహా నీ కట్టడలు గైకొన్నట్లు నా ప్రవర్తన స్థిరపడి ఇక్కడ మరో ప్రశ్న దేవుని వాక్యానికి మనం పేరండి కట్టడలు కాకపోతే ఆజ్ఞలు. ఈ వాక్యాన్ని ఈ కీర్తన గ్రంథంలో 119వ అధ్యాయంలో మాట ఉపయోగించారు. ధర్మశాస్త్రం అనే మాట, ఆజ్ఞలు అనే మాట, కట్టడాలు అనే మాట, నియమాలు అనేటువంటి మాటలు దాని 21 సార్లు మనం ఈ గ్రంథంలో ప్రస్తావించాడు. కట్టడాలు అంటే రాయబడినట్టు, తర్వాత మార్చడానికి వీలు. మనందరూ కట్టడంటే కట్టుబడి ఉండాలి. ఉదాహరణ చెప్తున్నాను మీకు అర్థం అవ్వడానికి. మన పొలం అనేదానికి మనం ఏం రాస్తాం? పొలాన్ని మనం చుట్టూ ఫస్ట్ హద్దులు ఏర్పడాలి, ఫెన్సింగ్ వేస్తాం, జనాలు పెడతాం. మన ఈ స్థలం మందానికి చుట్టూ కాంపౌండ్ వాళ్ళు అది కాక నిర్మించకపోతే ఆ పొలంలోకి ఎవరైనా ప్రవేశిస్తారు. ఏ జంతువులైనా వచ్చి పొలాన్ని పాడు చేస్తాయి. నీ జీవితానికి నిబంధనలు ధర్మశాస్త్రాలు ఎలాంటివంటే అవి కట్టదు. నువ్వు ఎలాగైతే అలాగా ప్రయాణం చేయాలి. ఎవరైతే వాడు వచ్చి నీలో ప్రవేశించడానికి వీలు లేకుండా దేవుడు జారీ చేసినటువంటి డిగ్రీస్ వాటిని ఎవరు మార్చడానికి వీలైనటువంటి పరిస్థితి. అలాగే మరొక మాటలోకి ఆజ్ఞలు అనే మాట్లాడుతుంది 5-6 వచనంలో ఈ ఆజ్ఞలన్నింటినీ నేను లక్ష్యం చేయనప్పుడు నాకు అవమానం. ఇక్కడ ఆజ్ఞలు దేవుడు కొన్ని ఆజ్ఞలు ఇచ్చాడు. ఇవి 22 సార్లు ఈ గ్రంథంలో రాయబడి. ఒకసారి ఆలోచించాలి. ఆజ్ఞ అంటే ఇంగ్లీష్ కమాండ్ అంటే ఆజ్ఞ. కమాండ్ ఎవరు చేయగలరు? మిలిటరీ ఒక సుబేదారు, హై అథారిటీ. సో ఈ ఆజ్ఞలు అధికారంతో కూడుకున్నవి. దేవుడు సర్వలోకాన్ని సృష్టించిన దేవుడు ఒక ఆజ్ఞ ఇస్తే ఆజ్ఞను మనం ఏం చేయాలి? ఆజ్ఞకు లోబడాలి. ఇంకోటి ఆ అధికారి మాత్రమే ఆజ్ఞలు దేవుడు జారీ చేసిన అధికారంతో కూడినటువంటి వాక్యాలు బైబిల్లో ఉన్నాయి. అవి చదువుకొని మనం వాటికి లోబడి మనం జీవించాలి. క్రైస్తవులు బాప్తిస్మం తీసుకున్న తర్వాత మన పాత జీవితాన్ని విడిచిపెట్టేసి కొత్త జీవితంలోకి, నూతనమైనటువంటి మార్గంలోకి ప్రవేశించిన తర్వాత ఆ వ్యక్తి ఏం చేస్తున్నాడు, ఎలా నడుస్తున్నాడు అని ఎవరు సపోర్ట్ లేదు. ఇక్కడ ఎవరు మనల్ని క్వశ్చన్ చేసేవాడు లేదు.
జీవించాలో, ఎలా మనం నడవడిక ఉండాలో, దేవుడు బిడ్డలుగా దేవుడికి ఇష్టమైన జీవితాన్ని మనం ఎలా జీవించాలో మనకి ఎలా తెలుస్తుంది అంటే ప్రతి ఆదివారం మనం ఈ అపోస్తలుల బోధ ద్వారా నేర్చుకోం. ప్రతి బైబిల్ స్టడీలో దేవుడి వాక్యాలను మనం చదువుతాం. వ్యక్తిగతంగా మన కుటుంబంలో వాక్యాన్ని చదువుకొని ఆ వాక్యంలో ఉండేటువంటి ఆజ్ఞల ప్రకారం మనం లోబడి జీవించాలి. అప్పుడేం జరుగుతుందంటే ఎవరైతే దేవుడు ఆజ్ఞకు లోబడి జీవిస్తారో దేవుడు వారిని ప్రేమిస్తాడు, ఇష్టపడతాడు. దేవుడు ఇష్టపడితే ఏం జరుగుతుంది? మనకు దేవుడు మనం ఇష్టపడితే అప్పుడు దేవుడు మనకు చేస్తాడు ఆశీర్వాదాలు. దేవుడు ఆశీర్వాదాలు మనకు కావాలంటే ఆయన ఆజ్ఞకు లోబడి మనం జీవించాలి. మన వాక్యంలో 9వ వచనం, యవనస్తులు దేని చేత తన నడత శుద్ధిపరచుకోరు, ఈ వాక్యులను బట్టి దాన్ని జాగ్రత్తగా చూసుకుంటారు. ఇక్కడ మరి చెప్పిన వాక్యం అనే మాట డైరెక్ట్ గా ఉపయోగించారు. దేవుని వాక్యాన్ని మనందరికీ దేవుడు ఇస్తాడు. ఈ వాక్యము ఎవరి భాషలో వాడిపించారు దేవుడు. అనేక దగ్గర ఈ వాక్యాన్ని ఉచితంగా బైబిల్ అనేక ఉచితంగా పంచిపెడుతూ ఉంటారు. ఈ వాక్యాలన్నీ కూడా ఎవరు రాస్తాయా? వాక్యాలు ఎవరు రాస్తాయి? వాక్యం అంటే మా మాటలు రాకపోతే నేనేమంటాను బైబిల్ పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం కదా, ప్రేరణ బట్టి రాయబడినటువంటి ప్రతి లేఖనాలు ఎందుకు రాసిన ఈ లేఖనాలు మనందరికీ మేలు కలగాలి. ఆ వాక్యాల ప్రకారం మనం జీవించాలి. పరిశుద్ధాత్మ దేవుడు ఒక మనిషిని ప్రేరేపిస్తే ఆత్మావేశంతో రాయబడినటువంటి లేఖనం ఈ వాక్యాలు చెప్తుంటే మీకు అర్థమవుతుంది. దేవుడు ఎట్లా ఆవేశంగా రాయిస్తాడు అనేది మనకు తెలియకపోతే ఒక్కొక్కసారి కొంతమందిలో అమృత ప్రవేశిస్తారు కదండి. ముఖ్యంగా స్త్రీలలో ఎవరో ఒకరు 15 ఉండే స్త్రీలలో ఆ ఊరిలో చనిపోయిన అమ్మాయి ప్రవేశిస్తారు. అప్పుడు ఏదైనా మ్యూజిక్లు పెట్టినప్పుడు తిరునాళ్ళు ఏం చేస్తారు, పెడతారు. ఆ చర్చిలో డ్రమ్లో వెళ్ళాం కాబట్టి ఎడగాలంటే ఏమిటో పడిపోతారు. చాలా నేను చూస్తున్నాను. వాళ్ళు డ్రమ్లో ఎత్తున్నారంటే తొందరగా వచ్చి ఆడించి డ్యాన్స్ చేస్తారు. మాస్టర్ పడికి అప్పుడు ఆ మాస్టర్ ఆయన అడగతాడు, నువ్వు ఎవరు అమ్మాయి? అప్పుడు ఆయన చెప్తారు, నేను ఉంటాను. నువ్వు ఎక్కడ పట్టుకున్నావు? ఈ భాగం మీద ఆవునించాం. వాక్యం చెప్తుంది అర్థం కావాలి. నేను పరిశుద్ధాత్మ యొక్క ఆవేశం అంటే మీరు గమనివ్వాలి. ఆ పరిశుద్ధాత్మ ఎట్లా ఆవేశిస్తుంది ఆ పదవి చెప్పుకుంటా ఉంటాను అనుకున్నా. ఇప్పుడు అర్థం అవుతుంది అనుకుంటా. అప్పుడు మాట్లాడతారు, ఏమడుగుతారు? ఈ వారం నువ్వు ఎక్కడ ఆవునించావు? అప్పుడు ఆమె పండెత్తుకొని చెరువు దగ్గర నుంచి నీళ్ళు చేస్తా ఉంటుంది. అక్కడ ఒక మెట్రో అదేమో ఉంటారు. అప్పుడు ఆ యాప్ చెట్టు పైన ఉండేవు. ఇవి ఒక్కటే ఒంటరిగా వస్తున్నప్పుడు నేను ఆహ్వానించాను. ఇప్పుడు నువ్వు ఆవాలంటే నువ్వేం చేయాలి? నా మీద కోరికలు ఏమంటున్నారంటే ఇది మీకు అర్థమైతే పరిశుద్ధాత్మ ఎలా ఆహ్వానిస్తుంది అనేది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను. పరిశుద్ధాత్మను ఆహ్వానిస్తే ఒక మనిషికి అతను ఏం మారుతాడు? దేవుడు వాక్యాలు మారుతాడు. ప్రవక్తలు అన్ని గ్రంథాల్లో రాయబడిన మాట ఏంటంటే దేవుని వాక్యము నాకు ప్రత్యక్షమైంది. యెషయా గ్రంథం, ఇర్మీయా గ్రంథంలో అంతటా దేవుని వాక్యం నాకు ప్రత్యక్షమయ్యి ఎలా ప్రకటించాలి అంటే దేవుని వాక్యాలన్నీ కూడా ఆయన కాలం నుంచి ప్రకటన గ్రంథం దాకా అనేక మంది భక్తులు దేవుని ఆత్మ వాళ్ళలో
నివసించి ప్రేరేపించి వాళ్ళ దగ్గర రాయబడినటువంటి ఈ వాక్యము. ఇది మామూలు వాక్యం కాదు. ఈ బైబిల్ మామూలు బైబిల్ మరింట్లో అనేక పుస్తకాలు ఉండొచ్చు, అనేక గ్రంథాలు ఉండొచ్చు. అవన్నీ ఒక పక్కన పెడితే ఇది విలువైనది. ఎందుకు విలువైందంటే దేవుడు మాట్లాడేటువంటి చాలా మంది నాతో మాట్లాడుకోవు, నా కనపడు ఎట్లా మాట్లాడు. అదే నా ప్రశ్న ఏంటి? దేవుడు మాట్లాడాలంటే ఏం చేయాలి? వాక్యాన్ని తీస్తే వాక్యం ద్వారా దేవుడు మాట్లాడాలి. దేవుడు పేరేంటి? వాక్యమై ఉన్న వాక్యమే దేవుడు, వాక్యమై ఉన్న దేవుడు. ఆ వాక్యం చదువుకుంటూ ఉంటే అప్పుడు వాక్యం ద్వారా నీతో మాట్లాడతాం. ఇప్పుడు దాని చెప్పారు కదా, ఆయన వాక్యాలు ధర్మశాస్త్రాలు, కట్టడలు, నియమాలు, నిబంధనలు ఇవన్నీ నీకు ఎవరు తెలియజేస్తారంటే ఈ వాక్యము తెలియజేస్తుంది. మరొక మాట్లాడండి, మీ నోట మీ సెలవిచ్చిన న్యాయ విధులు. ఈ వాక్యాలకి మరొక పేరేంటి? న్యాయ విధులు, జడ్జిమెంట్స్, తీర్పులు, అంతిమ నిర్ణయాలు దీంట్లో రాయబడి. దేవుడి యొక్క ద లాస్ట్ జడ్జిమెంట్ దీంట్లో రాయబడి. నువ్వు తప్పు చేస్తే ఏ శాస్త్రంలో దీంట్లో రాయబడి. మేలు చేస్తే నీకు ఏ బహుమానం ఇస్తారా? దాంట్లో ఎక్కువ మార్పు లేదు. ఈ వాక్యాలు ధ్యానం చేస్తూ ఉంటే అవాదముకి దేవుడు ఇచ్చినటువంటి ఆజ్ఞ ఏంటంటే, తీర్పు ఏంటంటే, ఈ పండు తిరు జన్మ వివేకాసం నిశ్చయముగా దేవుడు ఆజ్ఞ ఇచ్చిన ఎన్ని రోజులకి వీలు ఉంటారంటే అలా చిన్నప్పుడు పండ్లు ఈ పండ్లు తినదని ఆయన తింటే ఏమవుతుందండి? ఇచ్చి కరెక్ట్గా చచ్చిపోతాడు. ఆ మాట చెప్పిన తర్వాత ఎన్ని రోజులకి వాళ్ళు ఆగి సంవత్సరాలు కట్టుండగా యుగాలు కట్టుండగా ఏమో తెలియదు. అది బైబిల్లో రాయబడి అంటే నేను 30 సంవత్సరాలు ఉంటాను ఊరికి కదా. 10 సంవత్సరాల తర్వాత తిన్నాను. అప్పుడు దేవుడు టమాట గుర్తుందా? ఏమంటారంటే అప్పుడు చేస్తుంది, నేనేం చేస్తాను అప్పుడు తెలిసేది. నేను నీ ముందే చెప్పను, ఈ మాట కానీ పనిగా నువ్వు చేయకపోతే నేను ముందు చెప్పాలి, అప్పుడు చేస్తుంది. అంటే ఏమంటారు? ఆ టైంలో ఎక్కడుంటే దేవుడు అలాగా, దేవుడు తీర్పులాగా. ఈ యుగం అంతమందు ఏది చేస్తాడు ఇప్పుడే చెప్తాడు. దేవుడు ఆయన మీరిస్తే ఏది జరుగుతుందో ఇప్పుడే చెప్తాడు. ఒకవేళ మీరిన తర్వాత డిటో జరుగుతుంది, బక్కింగ్ జరుగుతుంది. అప్పుడు ఆయన మాటలు ఎవరు మార్చడానికి వీలు. సో ఆ తీర్పులు, అంతిమ తీర్పు మనం ఆలోచన చేసుకోవాలి. ఇప్పుడు నేను ఎన్ని వాక్యాలు వాక్యానికి ఉండేటువంటి పేరు ఏడు వాక్యాలు. కాబట్టి చెప్పండి, ప్రదర్శన చెప్పండి. మనకి ధర్మశాస్త్రం, శాసనాలు, మార్గదర్శకాలు, కట్టడలు, న్యాయ విధులు, వాక్యం చివరిలో న్యాయ విధులు, దాని ముందు వాక్యం. 7 పేర్లు ముఖ్యంగా ఈ వాటిని మాట్లాడి ఉపయోగిస్తారు. ప్రతి వచనంలో 2వ స్థానం ఒకసారి వీటిని మార్చి ఆ వాక్యంలో ఉండేటువంటి పేరుని వివరిస్తూ ఆయన కథ
రాయడం జరిగింది. రెండవదిగా నేనేం తెలియజేయడానికి ఇష్టపడుతున్నానంటే కోరిక. ఈ వాక్యాన్ని దేంతో పోల్చండి. తెలియవచ్చు యవనస్తులు దేవుని చేత తమ నడక శుద్ధిపరుచుకున్నారు. ఈ వాక్యంతో బట్టి అంటే శుద్ధి చేసేది ఏంటంటే జ్ఞాపకం చేసుకోవాలి. మనం చాలాసార్లు మమ్మల్ని శుద్ధి చేయండి, మమ్మల్ని బాగు చేయండి, మమ్మల్ని పరిశుద్ధపరచండి అనేటువంటి మాటల్ని మనం ఉపయోగిస్తాం. అయితే ఇక్కడ గ్రంథం తెలియజేస్తున్నాడు, దేవుడు తెలియజేస్తున్నాడు, నీ జీవితాన్ని శుద్ధి చేసేది, శుభ్రపరిచేది. ఉదాహరణకి నీళ్ళు అనుకోండి, మొట్టమొదట శుభ్రపరిచేది వస్తువు ఏదంటే కారణం ఏదంటే నీళ్ళు తర్వాత ఏదైనా. మనకి ఎక్కువ మంది ఏం చెప్తున్నట్టు ఉదయాన్నే వేసి నీళ్ళు తాగండి, జనాశయం శుభ్రపడాలి, శుద్ధి చేస్తాం, క్లాన్సింగ్. సో ఇంకో దగ్గర రాయబడింది ఏంటంటే ఈ వాక్యము చాకలు అని చూడమంది చాకలు వాళ్ళు ఉపయోగిస్తారు. అంటే శుద్ధి చేసేటువంటిది దేవుడు యొక్క వాక్యం. మన సహోదరి సోదరు ఎలాంటి పరిస్థితి అయినా ఎలాంటి మహిళనైనా క్లాసులో ఉదాహరణ ధ్యానం చేసి పాపాలు ఏ రంగులో ఉంటాయి? పాపం ఏ రంగులో ఉంటాయి? ఎలా ఉంటాయి? సరిగ్గా ప్రశ్న. అర్థం ఏదంటే ఎన్నో ఉపయోగించాల్సి వస్తుంది. ఆ సైతాన్ని తెల్లమంటారా సైతానికి కొమ్మలు ఉంటాయో పాలు ఉంటాయి. సో సైతాను నల్లగా ఉంటే ఆ పాపం ఎవరు కావాల్సింది? సాధారణంగా పాపానికి కాదు. తర్వాత వేరే సంగతి. ఆ పాపం కూడా పాపానికి జనకుడు సైతాన్ కాబట్టి సైతాన్ ఏ రంగులో ఉంటే పాపం కూడా నల్లగా. ఇప్పుడు నల్లటి పాపం, మురికి ఇవన్నీ విడుచుకోవాలి. శుద్ధీకరించాలంటే ఎప్పుడేం కదా యేసు ప్రభు యొక్క రక్తం, ఆ రక్తము మళ్ళీ ప్రవహించాలి. మనం ప్రభు తీసుకునేటప్పుడు పడే ఈ రక్తము ప్రవహింపజేయండి, శుద్ధీకరించండి. సో ఇక్కడ కెమిస్ట్రీ ఏంటంటే, రసాయన శాస్త్రం ఏంటంటే, నల్లని పాపం మీదకి ఎర్రని రక్తం పంపిస్తే అప్పుడు రసాయన చర్య జరిగి అప్పుడు ఏం జరుగుతుంది? తెల్లగా పరిశుద్ధంగా పలుకుతుంది. ఇది నిజమే, వాక్యం సత్యమే. నువ్వు ఎప్పుడైతే ప్రభువు కాల్చే రక్తం మీద విశ్వాసం ఉంచుతావో అప్పుడు నీ పాపాలన్నీ కడిగేయటం, నువ్వు పరిశుద్ధపరచబడతావు. నీకు ఎప్పుడు ఆ అనుభవం కావాలనుకుంటే అప్పుడు వెంటనే దేవుడు నడిచి వేరే ఎక్కడైనా కావాలి, ఇంట్లో కావచ్చు, ఆఫీసులో కావచ్చు, ప్రయాణంలో కావచ్చు, ప్రభు యొక్క రక్తాన్ని నా మీద ప్రవహించేయండి. అలా పాపం ఉండాలంటే దేవుడు పక్షాలి. ఈ ఫ్లో ఇస్ begotten son, బ్లడ్ రెడీగా, ప్రభు రక్తం రెడీగా, అదే ఆలస్యం, అదే ఆలస్యం కాదు. సో నేను ఏమంటున్నానంటే, ఈ భక్తులు ఏమంటున్నాడంటే, ఈ వాక్యం రాసేటప్పటికి ప్రభు రాలేదు, ఆయన రక్తం కాల్చింది. దీనికి ఎలా శుద్ధీకరించబడుతుందంటే ఈ వాక్యము నన్ను శుద్ధి చేస్తుంది, మనల్ని శుభ్రపరిచేది ఈ వాక్యం. ఇంకో మాటలు అర్థాలు సర్వ సంపదను దొరికినట్లు ఈ శాసనంలో మార్గంలో బట్టి నేను సంతోషించు. ఈ వాక్యాన్ని చూస్తే, ఈ శాస్త్రాలు కట్టడాలు చూస్తే ఆయనకి ఏమనిపిస్తుంది? ఎలా అనుభవం చెప్తున్నాడు? సర్వ సంపదలు దొరికినట్టుగా నేను భావిస్తున్నాను. ఇంకో దగ్గర రాయబడుతుంది 72లో అమాట చదివితే తీసుకోవాలనుకుంటుంది.
వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు. సరే, వేలకు వేలు వెండి బంగారు వజ్రాలు విలువైనటువంటి వాటన్నింటినీ ఒక పక్క పెడితే దేవుని యొక్క గ్రంథాన్ని వాక్యాన్ని పెడితే వాటికి మించింది ఇంకా సిస్టర్స్ ఎవరైనా ఇంకా బంగారు లేదని ఆభరణాలు లేవని నేను ఇష్టం కడుతున్నారు మీ భర్తలు వాక్యం ఎవరైనా భర్తలాగా మీ వారిని ఇష్టం కట్టమాకనే నేను సిస్టర్స్ అడుగుతాను. మీరు దాకా ఇష్టం కడుతున్నారు భర్తలు దేనికి ఆ బంగారు లేదు, ఆ భుజాలు లేవు, లేవు ప్రదర్శన కూడా నువ్వు వచ్చేటప్పుడు పెళ్ళైనప్పుడు నీ పుట్టిన కాడి నుంచి నువ్వు ఏం సవాళ్ళు బంగారు తెచ్చావు, అదే నాకు తెలిసింది. ఇంకా కావచ్చు కదా. ఈ విధంగా మీరు ఇష్టం పెడుతున్నారు. అయితే ఈ దేవుడు ఏం చెప్తున్నాడంటే మీ ఇంట్లో కదా ఈ బైబిల్ ఉంటే, ఈ వాక్యం ఉంటే ఏముండేట సర్వ సంపదలు ఉన్నట్టు. ఇంకా అసలు బంగారు వెండి ఉత్తరాలు మాటే రాదు. ప్రశ్న ఎవరైనా అడిగితే ఒకటే రాకుండా ఒకసారి అంటాం రాకుండా ఎంత బంగారు అనుకుంటారు, ఆ ఇల్లు కాస్ట్ ఎంత అనుకుంటారు, బైక్ ఎంత అనుకుంటారు, నేను వేసుకునే రీకు ఎన్ని సవాళ్ళు అనుకుంటాం అంటే ఒక్కోసారి జమా చేయడం. అంటే దాన్ని బట్టి మనం ఏం చేస్తాం, మనలో మనం ప్రౌడ్ గర్వపడతాం. దేవుడు అంటారు వాటన్నింటిని బట్టి, వెండిని బట్టి, బంగారు బట్టి, గుర్రాలను బట్టి, నరుడు కాలు శత్రువులను బట్టి ఎవరు కూడా హర్షించకూడదు. దేవుడు హర్షించాలా? యెహోవా అనేది నేను దేవుడిని అని మీరు గ్రహించిన వాళ్ళే మీరు హర్షించాలి. ఈ వాక్యం నీకుంటే అదే హర్షి, అదే చాలు, అదే ఫలితం. ప్రియమైన సోదరులారా, పుస్తకమైన ఇంకా 162లో ఇంకో మాట్లాడారు. విస్తారమైన సొమ్ము అసలు లెక్కబెట్టాం ఆ డబ్బు, ఆ బంగారు. వాటన్నిటికంటే దేవుడి యొక్క మాట శ్రేష్టమైనది. మరో వాటిలో 54 రాత్రి కూడా నేను నా బస్సులో పాటలు పాడుటకు నీ కట్టడలు హేతువున్నాయి. పాటలు దేని బట్టి పాడుతున్నాను పాటలన్నీ ఎట్లా రాశారు పాటలు దేని బట్టి బాగులేదు వాక్యం పెట్టారు కదా. ఈ బైబిల్లో ఉన్నటువంటి వాక్యాన్ని తీసుకొని సంగీతాన్ని జోడించి వాళ్ళు రాశారు వాక్యం. దాన్ని మనం కీర్తనలో పాడాలి. దావీదు రాసినటువంటి ఈ కీర్తనలే గతంలో వాక్యం అప్పుడు రాయబడుతుంది. బైబిల్ అంటే ఏంటంటే అప్పుడు యూరు దావీదు కీర్తనలే బైబిల్ అంటే వేరే లేవు పాపం. ఆ చరమ పుస్తకంలో దావీదు రాసిన కీర్తనలు ఉండేవి. ఒక కీర్తన చదువుకొని ప్రార్థన చేసుకొని వాళ్ళు వచ్చేసి మరో ఆయనకి అభ్యర్థాలంటే అక్కడ వెలుగులేకపోవాలి. వారైనప్పుడు ఏం చేయాలా? ఎరుసలేము దేవాలయం పడమటి పడితే నాశనం. అందరూ సమాజ మందిరాలు కట్టించుకున్నారు. వీధులు లేకుంటే శనగాలు సంఘం. ఆ శనగాలలో వాళ్ళు ఆరాధించారు. ఎలా ఆరాధించారంటే ఈ వాక్యాన్ని ఒక కీర్తన జరుగుతున్నది అంతే. సో నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ వాక్యాన్ని మనం పాటగా పాడుకోవచ్చు, కీర్తన పాడుకోవచ్చు. ఒకవేళ మనం అసలు కీర్తన ఎప్పుడు పాడుతాం? సంతోషంగా ఉంటే మనం ఏం చేయాలా? కీర్తించాలి. ఎవరికైనా బాధ కలిగితే ప్రార్థించాలి. ఎవరు చెప్పలేదు వాక్యం. సంతోషంగా ఉంటే ఏం చేయాలా? కీర్తన పాడాలి. అదే మనం చేస్తున్నాం. సంతోషం బాగా ఉంటే ప్రార్థన చేయాలా? అది చేస్తున్నాం. ఈ బాధ ఎక్కడ వచ్చిందో స్టార్ట్ చేస్తాం. ఈ బాధ ఎవరు వచ్చింది?
మళ్ళు కొట్టబడ్డారు. వాళ్ళు ఎట్టయిపోవాలి, వాళ్ళు పాత ఉంది బాగుంటుంది. స్కూల్లో కూడా కొన్ని వాళ్ళు చేసే పనులకి ఫార్మర్స్ కదా, అప్పుడు సంతోషపడి చేస్తున్నారు. బ్యాచ్ ఇన్వెస్టిగేషన్ బ్యాచ్ ఒక 2-3 ఉంటారు రాష్ట్రంలో. వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ పని శోధిస్తారు. సార్ చెప్పిన హోంవర్క్ చేయాలి కదా, నువ్వు ఎందుకు చేయలేదు అడగతారు. చేయకపోతే ఏం జరుగుతుంది తెలుసు కదా, నువ్వు ఎట్టయిపోతావు అట్టయిపోతావు అని అంటే మనం చెప్పాల్సింది మాట ఓడి వాడు వాడే భాష చాలా కఠినంగా ఉంటుంది. ఒక్కొక్కసారి కొంతమంది మార్పు కూడా వస్తుంది. అంటే అతను మార్పు మనం ఉపయోగించలేదు. ఎందుకు చెప్తున్నానంటే ఈ పాటలు దేవుడి వాక్యాన్ని సంతోషం ఉన్నప్పుడు మనం పాటలు పాడుకోవాలి, దేవుడిని స్తుతించాలి, కీర్తన పాడాలి. అందుకే ఒకసారి మనం ఏం చేస్తామంటే రైతులు ఆపేసి అందరూ పాడాలి అని ఒక నియమం, అందరూ పాడాలి. అప్పుడు కరెక్ట్ లేదు. మన శివాలయం గారు పాట పాడుతుంటే అందరూ పాడేవారు, అందరూ వాయిస్ అనమాట. చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. మైక్ ఉంటే శివాలయం చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. నాతో కలిసి మీరందరూ దేవుడు మహిమపడతారు, అందరికి వందనాలు చెప్పారు. చూడండి, పాడే వాళ్ళకి నడిపించే వాళ్ళకి ఎంత ఆనందంగా ఉంటుంది. సో మనం ఈ వాక్యాలను ఉపయోగించి మనం దేవుని ప్రార్థన కీర్తనని మనం నడిపించాలి. 103వ వచనం ఈ వాక్యములు నా జీవకు ఎంతో మధురములు, అది నా నోటికి తేనె కంటే తీపిగాను. వాక్యాన్ని ఇబ్బంది చెప్తారు. వాక్యం ఎంత తీగా ఉంటుందో, ఎంత తీగా ఉంటుందంటే ఉదాహరణ చెప్పాడు. నేను ఎప్పుడైనా తేనె తాగినా, తేనె సంపించదా, ఆ తేనె ఎంత తీగా. ఈ తేనె అంటే ఒరిజినల్ తేనె. ఇప్పుడు కల్తీలు వచ్చేస్తున్నాయి, అవి వాడతాయి. ఏదో పాకం వేసి అది ఆరోగ్యానికి నిల్వ ఉండేదానికి కెమికల్స్ వాడతాం. అది కాకుండా పంట తేనె అప్పుడే ఆ తేనె పట్టుకుని పిండి అక్కడ వస్తే అసలు ఒక్క డ్రాప్లో ఎంతో బలం ఉందండి, ఎంతో శక్తి ఉందండి తేనె. ఎన్నో రోగాలకి బాగు చేస్తారు. కానీ అందుకని చక్రవర్గాలకి ఏం చేస్తారు, ఫస్ట్ తేనె కంటే బాగా మాటలు కూడా బాగా లోపలంతా శుద్ధీకరించబడతారు. సో వాక్యం ఎంత మధురంగా ఉంటుందంటే, ఏమంటారంటే ఎంతసేపు ఈ మధురము లడ్డు బలే ఉంటుంది, మామిడి పండు బలే ఉంటుంది, కంకర పండు బలే ఉంటుంది. నేను చెప్తుంటే అది మీకు తింటే కదా మీకు వేస్తుంది. కంకర పళ్ళు మామిడి పండు బలే ఉంటాయి అంటే ఒకసారి తెచ్చి ఎట్లుంటాయో. ఇట్ ఈస్ ఓన్ ఎక్స్పీరియన్స్. ఈ భక్తులు చెప్తున్నాడు, ఆ వాక్యాన్ని ఆయన రుచి చూశాడు, అనుభవించాడు, తిన్నాడు. అప్పుడు ఆయన ఒక నిర్ణయం అనుకుంటాడు, అబ్బా ఈ వాక్యం ఎంత మధురం అంటే దేనికంటే కూడా మధురంగా ఉంది. ప్రియమైన సహోదరి సహోదర, ఈ వాక్యాలు మన ఇంట్లో ఉన్నాయి అన్నమాట, మన భాషలో ఉన్నాయి, మన సెల్ ఫోన్లో ఉన్నాయి, టీవీలో ఉన్నాయి. ఎక్కడైనా మీకు ఎప్పుడు అవకాశం ఉంటే చదవలేకపోతే వాక్యాన్ని వినొచ్చు. మరి వినుడు ద్వారా, చదవడం ద్వారా అది ఎంత మధురంగా ఉంటాయి వాక్యాలు. అవి అనుభవించాలి, పర్సనల్ ఎక్స్పీరియన్స్. మనం సొంతగా మనం అనుభవిస్తే కానీ దాంట్లో మాధుర్యము మనకు అర్థం కాదు. మనకు వచ్చినటువంటి 105వ వాక్యము నా పాదములకు దీపమును, నా త్రోవకు వెలుగునైనది. రెండు వాక్యాలకి ఈ వాక్యం ఏంటంటే దేవుపై ఉన్నది. దేవుడు ఏం చేస్తాడంటే వెలిగిస్తుంది. మన దేశంలో దేవుడిని వేడుకుంటాం, నన్ను వెలిగించు, నన్ను వెలిగించు. వెలుగు అనేది దేవుడికి ప్రతిరూపం. దేవుడి వాక్యాన్ని వెలుగుతో, దేవుడు
రాస్తున్నాడు. మీరు ఇంకా సహోదరి సోదరు చీకట్లో ఉన్నావా? అంధకారంలో ఉన్నావా? అంధకార సంబంధమైనటువంటి సాతాను రాజ్యంలో ఉన్నావా? అయితే దేవుడు వాక్యం ఏం చేస్తుందంటే నేను తెలుస్తుంది, నీకు వెలుగు చూపిస్తుంది. ప్రభు చెప్పినటువంటి మాట ఏంటంటే, నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవమునైనాను, నేను వెలుగునైనాను. నన్ను వెంబడించేవాడు ఎంత మాత్రము చీకట్లో ప్రవేశించడు. ఈ వాక్యాలు మనం చదువుతూ ఆలోచిస్తుంటే మనకు వెలుగు కలుగుతుంది. ఒక మాట ఏంటంటే ఎల్లైకంటే అసతోమ జ్యోతిర్మయ, అంటే అష్టమ అంటే చీకటి, అజ్ఞానం అనేటువంటి అంధకారాన్ని తొలగించి జ్ఞానం అనేటువంటి వెలుగుని మాకి అని భారతదేశంలో మన భారతీయులందరూ చేసేటువంటి ప్రార్థన. మనం ఏ గవర్నమెంట్ ఆఫీస్ అయినా అది రాసి ఆ వాక్యం బైబిలే చెప్తుంది, వాక్యం చెప్తుంది. ఆయన వాక్యము నిన్ను వెలిగిస్తుంది. మనం చదువుకుంటాం ముగిస్తాను. ఈ శాసనములు నా హృదయ ఆనందకరములు, అవి నాకు నిత్య స్వాస్థ్యం అనేది భావిస్తున్నాను. నిత్య స్వాస్థ్యాలు వాక్యాలు. నిత్య స్వాస్థ్యం అంటే ఏంటి? మనకు తరతరాలుగా పెట్టేది ఆస్తి. మన తాత మా నాయకుడు చెప్పాడు, వారసత్వం. వారసత్వంగా సంక్రమించేది నిత్య స్వాస్థ్యం. నేనేమంటున్నానంటే మన తల్లిదండ్రులు, మన తాత ముత్తాతలు మనకి ఏమి ఇవ్వకపోయి కొంతమంది కూడా ఉండొచ్చు, ఏమి ఎంతసేపట్టిన ఇలా మాట మాకు ఏమిస్తారు, మా అమ్మ మాకు ఏమిస్తారు, ఏమి లేదు కదా, ఏమి ఇచ్చిపోయినా ఇవాళ ఏమిస్తుంటే అదే నిత్య స్వాస్థ్యం. మీరు రోజు ఫ్యామిలీ ప్రేయర్ చేస్తున్నది మీకు ఎలా అలవాటు అయింది అంటే, మా అమ్మ మేము చిన్నప్పుడు కుటుంబ ప్రార్థన చేసుకుంటే కానీ అన్నట్లేదు. అది రూలే, నా రూలే. ప్రతిరోజు ఆరోగ్యమూర్తి ప్రసంగం వస్తుంది రేడియో, అది వినాలా, ఆ తర్వాత ప్రార్థన చేసుకోవాలా, ఆ తర్వాత అన్నం. అది స్వాస్థ్యంగా వచ్చింది. ఇది మా పిల్లలకి నేర్పిస్తున్నాం. మా మిస్టర్ మా అక్కలు, మా మిస్టర్ వాళ్ళు ప్రార్థన పోతే చాలాసేపు చేస్తారు. నేను గంటలకు ప్రసంగించగలను కానీ అంతసేపు నేను ప్రార్థన చేయాలి. అయితే వాళ్ళు చాలాసేపు చేస్తారు. మీకు ఎలా అలవాటు ఏంటంటే, మాకు ఆమె ఒక రోజంతా వీళ్ళు చేసి చేయాలన్నమాట. అవేం చేస్తుంటారంటే ఇంకేం చెప్పండి, ఆ ప్రార్థన చేసుకుంటున్నది వాళ్ళకి రెండే తెలుసు. ఈ టైంలో 12 గంటలు అయింది కదా, ఆ పేరు రాగా చింతలు ఆమె ఏం చేస్తుంటారంటే పంటగా కూర్చొని ఆ ప్రార్థన చేసుకుంటున్నది వారికి ఉన్నది. అది అలవాటు అయిపోయింది. అదే స్పష్టం. నేను ఏమంటున్నానంటే మన పిల్లలకి మనం ఏమి ఇస్తామో, ఇంకొకటి ఈ రోజుల్లో పిల్లలు ఏమి ఇచ్చినా నేను ఎక్కడ వేసుకున్నాను. అబ్బాయి కష్టపడేది ఇంకో సంపాదించుకోవడం నువ్వే ఎక్కడ వాడు నువ్వెంత కష్టపడ్డావు. నేను మెగాలు పండించి రోజు నడిచి అభిధానికి వచ్చేది అదే ఉంది కష్టం. అది ఏది కష్టమో, ఏది ఎక్కువ, ఏది తక్కువ అనేది మనం మంచిదని చెప్పాలి. అలా రావడం లేదు. రాత్రుల్లో కరెంట్ లేదు, నేపాల్ జరిగిన వాడంటే కూడా ఏముంది, అంబేద్కర్ కూడా జరిగినాడు, ఇదేముంది అంటే ఏది సీరియస్ అనేది తెలియట్లేదు. నువ్వు ఏది స్వాస్థ్యం చేస్తావు ప్రశ్న ఏంటంటే, ఈ వాక్యమే ప్రార్థన చేసుకోవడం, బైబిల్ చదువుకోవడం, వాక్యానుసారంగా నువ్వు జీవిస్తూ ఉంటే పిల్లలు దాన్ని చూస్తావు. ప్రస్తుతానికి మాకు తెలియదు కానీ ప్రస్తుతానికి యాంటీగా ఉన్నా కూడా ఖచ్చితంగా దే ఆర్ అబ్జర్వింగ్ అండ్ ఫాలోయింగ్. వాళ్ళ అవసరం వచ్చినప్పుడు వాళ్ళు దాన్ని రేపు వాళ్ళ కుటుంబాలు లేనప్పుడు వాళ్ళు ఖచ్చితంగా అది ఫాలో అవుతారు.
తల్లిదండ్రులు చేసిన నేర్పిన ప్రార్థన. మేము 7 కుటుంబాలు, 7 మంది ఒకే దగ్గర కూర్చొని చేసుకున్నాం. ఇంకా వాళ్ళ ఇంట్లో చేసుకున్నాం, మా ఇంట్లో నేను చేసుకుంటున్నాను. ఎక్కడెక్కడో వాళ్ళు వేసిన విత్తనం మాత్రము ఇతను అది పలుపు ఏది మా బిడ్డలకు ఏమి శాస్త్రం, ఏది దానిస్తామంటే ఈ వాక్యాన్ని నువ్వు నేర్చుకొని నువ్వు అనుభవించి వారికి ఇవ్వాల్సినటువంటి కోరికలు చెప్తే నేను నడుస్తాను. ఏమేమి కోరికలు? ఒకటి శుద్ధి చేసేది, అంటే నీరు అంటాం లేదా స్వాడ అంటాం, సూపర్. రెండవది సర్వ సంపద. మూడవది ఇప్పుడు వాక్యాన్ని 24వ వచనంలో ఆలోచన ప్రాప్తులుగా ఐడియాస్. ఈ వాక్యం ఏంటంటే యువర్ వర్డ్స్ ఆఫ్ ద కౌన్సిలర్స్. మనం ఒకసారి ఏది చేయాలో ఏది చేయడం అంటే ఎవరైనా ఒక ఆలోచిస్తే బాగుంటారు. ఎవరిస్తారు మనకు ఆలోచన అంటే వాక్యం దగ్గర వస్తే ఒక ఐడియా, ఒక అడ్వైజ్ మనకు వస్తుంది. అవి పాటలు, అవి తేనె లాంటివి, తేనె అంటే మధురము, అవి దీపము, అవి నిత్యమైన శాస్త్రాలు. ఒక 12 రాయబడింది నిత్య నిర్ణయాలు, వాటి యొక్క మార్పు లేనటువంటివి. ఇంకోటి 86 వచ్చిన నమ్మదగినవి, మగవారు నిర్నిమిత్తంగా నన్ను కలుగుతారు. కొన్ని విషయాలు వీలైతే మరొక ప్రబోధన పంచుకుంటారు. వాక్యం యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎందుకు ఎంతసేపు వాక్యం అంటే వాక్యాలని నమ్మదగినవి. దే ఆర్ ఫెయిత్ఫుల్, దే ఆర్ ట్రూత్ఫుల్. దేవుడు ఈ వాగ్దానం ఇచ్చి వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. ఆయన ఖచ్చితంగా నెరవేరుస్తాడు. ఈ వాక్యాలను చదువుకొని ధ్యానించి బైబిల్ కలిగి ఉంటే ఏదంటే తెలియదు, ఏదంటే ఆయన ఆశీర్వదిస్తాడు, బ్లెస్ చేస్తాడు. అది నమ్మలేనండి. మనకంటే ముందుగా దేవుడు నమ్ముకొని దేవుడు వాక్యాలు ధ్యానించే భక్తులు కానీ అడిగితే వాళ్ళు చెప్తారు, మేము వాక్యాన్ని ధ్యానించాము, మమ్మల్ని ఎంతగా దేవుడు ఆశీర్వదించాడు. అందరూ వాళ్ళే సిస్టర్స్ చాలా మంది ఉన్నారు. అంతకుముందు మేము ఒక గృహాలు దర్శించాము. వాళ్ళ గృహానికి వెళ్ళినప్పుడు ఒకసారి నష్టపడ్డాను. అక్కడ అంటికి పోతే నాకేం లేదు కదా. దేవుడు నమ్ముకున్న తర్వాత దేవుడు ఎంత ఆశీర్వదించాడు. ఆ మాట నా మనసులో రాయబడి ఇది ఉదాహరణ నష్టపడే ఎవరి గృహాన్ని మనం దర్శించిన ప్రజల మాటకి సంతోషం అనేసార్లు చెప్తారు. ఈజ్ నాట్ షేర్ అబౌట్ మెనీ టైమ్స్. ఎందుకు రాజు ఎన్నిసార్లు చెప్తున్నాడంటే ఆయన అనుభవం. నేను దేవుడిపై రాస్తున్నాను, దేవుడి యొక్క సందాలు కానుకలు నేను పోయి చేసి జాగ్రత్తగా ఉపయోగిస్తున్నాను. దేవుడు నన్ను ఆశీర్వదించాడు. అనేక సార్లు వాకింగ్ చెప్పాడు. మా పరిస్థితి ఎలా ఉంది అయితే దేవుడు ఇప్పుడు మమ్మల్ని ఎలా ఆశీర్వదించాడు. చెప్పాలి ప్రతి ఒక్కరు లైఫ్లో ఇట్ ఈస్ ద ఎక్స్పీరియన్స్. మరి మనకు ముందున్నటువంటి వాళ్ళు మనం మా తర్వాత తరాల వాళ్ళు నమ్మగలిగినటువంటి వాక్యం, నమ్మగలిగిన దేవుని వాక్యం కాబట్టి ఎంతకాలము ఇదే వాక్యం ఉంది. ఇప్పుడు కాలం తర్వాత ఈ వాక్యం మాట్లాడతాం. ఎన్ని టెక్నాలజీ కదా, ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. మన ముందరికి కంప్యూటర్ తెలియదు, సెల్ ఫోన్ తెలియదు, ఏది మనం చూస్తున్నాం. ఏది అయితే మన ముందరికి వాక్యం తెలుసు, బైబిల్ మనం తెలుసు. ఆ తర్వాత వాళ్ళకి భూమి అంతం అయిపోయేదాకా ఈ వాక్యం సరైన అంటే ప్రభు చెప్పారు, భూమి ఆకాశాలు గతించినా కూడా నా వాక్యం గతించుకోవాలి. ఇది ఎప్పుడు శాశ్వతంగా ఉంటుంది. ఇది నమ్మగలిగింది. వీటిని అనుసరిస్తే అందరికీ దేవుడు ఆశీర్వాదాలు. ఇంతవరకు నాకు కలిసి ఈ వాక్యాలు ధ్యానించిన అందరికీ కూడా ప్రభు నాకు మరణాలు చూపించినప్పుడు నాకు అవకాశం ఇచ్చిన అధ్యక్షుడు సమర్థ మరణాలు చూపించినప్పుడు
ఇంతవరకు అపోస్తలుగా దేవుని సహాయంతో సహోదరులు మనం తెలియజేశారు. అందుని బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేసుకుంటూ సహోదరులు వందనాలు తెలియజేస్తున్నాం. మనందరూ లేచి నిలబడినట్లయితే వాక్యం కోసం ప్రార్థన చేస్తాం. తర్వాత కార్యక్రమం ముందు పోదాం. పరశురామ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాం. చేసుకుంటాం. మహానగర మహాగడ్డ ప్రభుల మద్దతు కనుగొన్నాను. మా దేవ ప్రభుత్వం మా సభల ద్వారా చేశారు. అది మాట్లాడాలి. వాక్యం మా యొక్క జీవితాలకు వేరే ఆహారం కలిగింది. అనేక విషయాలు మాతో పంచుకున్నాం. మన వాక్యం పాత్ర మేము మాట్లాడలేదు. మేము చదువుకొని ఆ బతుకులు మార్చడానికి వాక్యం ఆధారమైంది. మన తల్లి కష్టకాలంలో సంతోషంలో మమ్మల్ని రక్షించడానికి వాక్యమైన తల్లి వాక్యమే దేవుడే ఉంది. మేము వేరే ఆగ్రహాలు మార్చుకుని మనం ప్రతిదీ బలపరుచుకొని ప్రతిదీ మేము ఓదార్చినది ప్రతిదీ మేము మమ్మల్ని చదువుకునేదానికి ఒక ఎత్తుడు ఒక వాక్యం మేము ఎప్పుడు వెళ్ళప్పుడు ధ్యానించుకుంటూ అతను నీకు దగ్గరగా వచ్చే అవకాశం మనం ఇచ్చారు. వాక్యం లేక ఎన్నో జీవితాలు ఎన్నో క్షీణించుకున్నాను. వారి వాక్యం వేరే ఆహారం ఏంటి వారు నడిపించారు. మన అతని ఇంకా ఎన్నో కుటుంబాలు అతని వాక్యం లేదు. ఇంకా గ్రామాలు వాక్యం వారి విస్తారంగా మాటలు మాకు తీసుకుంటున్నాం. రాబోయే దినాలు వాక్యం అందరికీ పంచబడడానికి సహాయం చేయండి. అది వాక్యం ప్రతి బిడ్డ ప్రతి హృదయాన్ని అతనికి సహోదరులు నాకు చేసుకుంటున్నాను. ఆయన అనేక మందికి వాక్యాన్ని మామూలు మౌనంగా రచించుకుంటూ తర్వాత ప్రోగ్రాం కార్యక్రమం సహోదరులు సంతోష్ కుమార్ గారు జరిపిస్తారు. ముందుగా కీర్తన నాగరాజు జరిపించవలసింది. ఓకే. కీర్తన సంఖ్య 111. కల్వరి గిరిపై శిలోభావం కీర్తన సంఖ్య 111. కల్వరి గిరిపై శిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా, నా పాపముకై నీ రక్తమును శిలువపైన అర్పించితివా, శిలువపైన అర్పించితివా. తుంటరులంతా కొట్టుచుండా కంటి నీరు పెట్టని ప్రభువా, కంటి నీరు పెట్టని ప్రభువా, నా పాపముకై నీ రక్తమును శిలువపైన అర్పించితివా, శిలువపైన అర్పించితివా. దుష్టుడగడు వల్లెంబుతో గృచెను ప్రభువా ప్రకాలోన, గృచెను ప్రభువా ప్రకాలోన. కేక వేసి నీదు ప్రాణం శిలువపై
అర్పించితివా సిలువపైన అర్పించితివా 3 దినముల్ సమాధిలో ముదము తోడా నిద్రించితివా ముదము తోడా నిద్రించితివా నరక్షణకై సజీవముతో సమాధిలో నుండి లేచిన ప్రభువా సమాధిలో నుండి లేచిన ప్రభువా కల్వరి గిరిపై సిలువ భారం భరించితివా ఓ నా ప్రభువా నా పాపముకై నిరాయితమును సిలువపైన అర్పించితివా సిలువపైన అర్పించితివా కూడి వచ్చిన సోదరి సోదరులను చేసిన ప్రతి వందనాలు మన ఆరాధన కార్యక్రమంలో బాగుంటున్న ప్రభుత్వ భోజన కార్యక్రమం జరిపించుకున్న ముందు ఒక వాక్యం చదువుకొని జరిపించుకున్నాము. సోదరులు తెలియజేసినట్లు చాలా చక్కనైన వాక్యాన్ని మనం తెలియజేశారు. కీర్తన 119 మొత్తం బైబిల్ మొత్తం మీద చాలా అభిప్రాయం కలిగి ఉన్నప్పటికీ దానిలో అనేక మంచి విషయాలను మనం వాక్యాన్ని ఎలా చేసుకోవాలనే దాన్ని చేశాము. అయితే మన తండ్రి దేవుడు మనల్ని తన కుమారునిగా తీర్చుకునే కారణంలో ఆయన కుమారుని శిలువ మనకు అర్పించడం, ఆ కార్యక్రమాన్ని ద్వారా మన బాప్తిస్మ కార్యక్రమం ద్వారా మనం క్రైస్తవులుగా పరిశుద్ధులను ఎలా సంతరించుకోవాలి ప్రతి ఆధారం తెలుసుకోవాలన్నా. అదేవిధంగా 119 కీర్తనలో ఒక 2 వాక్యాలు చదువుకుని కార్యక్రమం జరుపుకుంటున్నాం. 119 50 వచ్చినాము. ఈ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుతుంది. చూడండి, ఈ వాక్యం నన్ను బ్రతికించినది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగి ఉన్నది. అదేవిధంగా 37 వచ్చిన కూడా వ్యర్థమైన వాటిని చూడకుండా మా కన్నులు తిప్పివేయము, నీ మార్గంలో నడుచుకుంటూ నన్ను బ్రతికించు. అదేవిధంగా మనము ప్రభుత్వ భోజనం గురించి అనేక సార్లు తెలియజేసుకున్నాం. దేవుడు, మన తండ్రి అయిన దేవుడు ఆయన కుమారుని పంపి ఆ అపరిమితమైన రాత్రి ఆయన ముందు శిష్యుని పిలిచి ఈ కార్యక్రమం జరిగేది చూశాం. అయితే అక్కడ ఆయన శరీరాన్ని ఆ రక్తం ఎందుకు ప్రతిగా మార్చారు అనేక పరిమాణం మాట్లాడుతున్నప్పుడు కూడా మనలో పరిశుద్ధతను మనం తీసుకున్నప్పుడు ఏ దోషం లేదు. ఆయన మన పాప నిమిత్తం చనిపోయాడనే విధానాన్ని మనం గుర్తు చేసుకొని మనిషి పరిశుద్ధతను పెంపొందించడానికి ఈ కార్యక్రమం దోహదపడేవాళ్ళను ఇది ఒక ఆత్మీయ ఆహారం తీసుకోవాల్సిన వారు. యాదృచ్ఛికంగా రొట్టె ద్రాక్షరసం తీసుకోవడం కాదు, కానీ ఇది ఆయన శరీరమైన ఎలా అయితే గోధుమ రొట్టెను తయారు చేయటకు ఆ గోధుమను తీసుకొని నిమిషంలో వేసి నాలుగొట్టి ఎలా ఆ పిండి చేసుకొని ఆ పిండిని మొదలు చేసి పిసికి చపాతీలాగా ఆ రొట్టెలు చేసే విధానం. అదేవిధంగా ద్రాక్ష రసం, ఆ ద్రాక్ష పండ్లని అవి పిసికి ద్రాక్ష రసం తీసే విధానం. ద్రాక్ష రసం రక్తంగాను ఆ రొట్టెని ఆయన శరీరం గాను పరిచింది. కాబట్టి పరిశుద్ధమైన మనం అనేక ఉపద్రవాలు గత వరద నుంచి ప్రజల వరకు దాదాపు 2 తుఫాన్లు మనం కనిపిస్తున్నాం. చాలా మంది నిరాశలైన, చాలా గృహాలు తలడిపోయినాయి, చాలా గ్రామాలు మునిగిపోయినాయి. వాళ్ళ సరైన స్వరూపుతో యావత్తు విడిచిపెట్టడం. అయితే దేవుడు దేవుని నాయకుని బట్టి అది విజ్ఞానాల వరకు అయితే రాలేదు. గోడ దగ్గర వాటిని దేవుడు కంచి వేసి ఆయన వేసి కాబట్టి ఆయన కృప మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన కట్టడం మనం జ్ఞాపకం చేసుకొని, ఆయన మనకు
పరిశుద్ధతని మనం పెంపొందించుకున్నట్లయితే మనలో ఆ పరిశుద్ధత సంపూర్ణత ఎప్పుడైతే మనకి ఎదుగుతుందో క్రీస్తు రెండో రాకుండా మనం నిశ్చయంగా ఆయన త్వరలో అదే కోసం కోరుకోబడుతుంది. కాబట్టి మనం పరిశోధించుకొని దేవుడి ఆజ్ఞ ప్రకారం ఆయన అప్పటి రాత్రి ఒకరిని తీసుకొని ఒకరి నాశనం చెల్లించి తీసుకున్నట్టు మనం కూడా అలాగే చదువు. సహోదరులు ముందుకు వచ్చినట్లయితే ఈ కార్యక్రమం జరుగుతుంది. నా శరీరం నా జ్ఞాపకం చెప్పి నేను చేయడం చెప్పినట్లుగా వస్తువు చెల్లించి తీసుకుని ప్రాణం చేస్తాను. పదకు ముందు పరిశుద్ధులని వేదాకృతుల మధ్యకు నేను వచ్చిన మాట్లాడి ఇప్పటి వరకు మీ అతని కప్పు చేత మీరు దాచి కాపాడు కాబట్టి మీకు ప్రార్థన చేసుకుంటున్నాం. మా ఈ ఆరాధన కార్యక్రమంలో దృష్టి వచ్చినాయి. మేము బాగుంది ఎక్కడ నిర్మాణ ప్రశ్న మేము భావిస్తున్నాం తండ్రి. మీరు ధ్యానించిన పురుషులకు మీ వాక్యాన్ని నేను చూసిన విధానం నేను దాన్ని ఎలాగ స్వీకరించాలో ఎలాగ పోలి ఉన్నదో నేను వెళ్ళి తెలుసుకోలేదు తండ్రి. నేను మా వాళ్ళ కార్యక్రమాలు ఈ కుమారుడు యొక్క శరీరానికి సాధించిన విధంగా తీసుకొని పోతుండగా ఆయన నమ్మదగిన వాడు యథార్థవంతుడు పరిశుద్ధుడు దీర్ఘశాంతుడు ఆయన అనేక సత్గుణాలు కలిగిన ఆయన మా కుటుంబ సహోదరి లక్షణాలను పొందిపించాలని నన్ను దీవించండి. ఈ కార్యక్రమం పాల్గొనవచ్చిన సోదరి సహోదరుని దీవించండి. నేను రాబో ప్రభుత్వం వరకు మీ కృపలో సజీవులు ఉండేటట్లు నేను ఎలాంటి తప్పు జరగబోయే పరిస్థితితో ఈ కార్యక్రమంలో పాల్గొనేటట్లు దీవించండి. ఆయన దినదనము మా శరీరం మీద ఎలాగ వృద్ధి చెందుతుందో మా ఆత్మీయ అభివృద్ధి ఎలాగ పొందేలాగా మాకు మన పరిశుద్ధాత్మశక్తి మరుమెరుపుగా గ్రహించి ఈ కార్యక్రమం ఎదుగుతూ మేము దీవించడానికి మరోసారి ఈ కార్యక్రమం పాల్గొన్న వాళ్ళందరూ దీవించాం. ఇచ్చిన మా ప్రార్థన మీ కుమారుడు మా ప్రభువైన యేసుక్రీస్తునామమున మనం వేడుకుంటున్నాం మా తండ్రి. తెలిసి తీసుకున్నట్లు అలాగే భోజనం పాత్రలు తీసుకొని ఇది నా రక్తం నేను జ్ఞాపకం చేసుకుంటే చేయడం ప్రకారం ఈ కార్యక్రమంలో మా సూచన తీసుకుని మనం ప్రారంభం చేసుకునే ముందు
ఈ పాత్ర పంచుకుంటే సిద్ధపరిచారు మీకు కావాల్సింది రక్తం సాగుతున్న ద్రాక్షరసం కొరకు మన మధ్యలో ఉన్న విజయవతి అత్యంత కృపలను మాట్లాడుతున్నాను ఇప్పటివరకు నేను కాపులలో విధానం బట్టి మీకు వేదతో నేను తెలియజేస్తున్నాను. అలాగే ఒక ఆరాధన కార్యక్రమంలో నేను ప్రియకుమారుడైన మా కొరకు కాసిన రక్తం నేను ప్రార్థన చేస్తున్నాను. పాపులమైన మేము కదా ఆయన చీకట్లో ప్రత్యేకమైన ప్రార్థన కదా అలాంటిది మీ ప్రియకుమారుడు వచ్చి ఆయన యొక్క రక్తం ద్వారా ఆయన యొక్క చీకటి నుంచి ఆయన యొక్క పాపం ఎక్కడికి గోపించి మమ్మల్ని బయటికి తీసుకుంటారు. దాన్ని బట్టి మీకు కృతజ్ఞతలు చెల్లించుకున్నాను. అలాగే యొక్క రొట్టెలో చేయవేసుకుని ఈ యొక్క ద్రాక్షరసంలో చేయవేసుకున్నారు. ఆయన చేసిన ప్రతి ఒక్కరిని దీవించారు. అలాగే ఆయన యొక్క కార్యక్రమం ద్వారా గంట మహిమ ప్రభావం మీకే చదువును మా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు ఉన్నతమైన నామములో అడిగి పెడుతున్నాం మా తల్లి. ఆమేన్. తెలియజేసుకుంటూ ఈ అవకాశం సంతోషం అనుకుంటాను. ప్రభుత్వ కార్యక్రమాన్ని అంతర్భాగంగా సదర్శనార్థి సమాధానం తెలియజేస్తున్నాం. పచ్చిపెట్టి సోదరులు కూడా తెలియజేస్తున్నాం. మనందరం లేచి నిలబడినట్లయితే ఒక కీర్తన పాడుకుంటూ కానుకలు సమర్పిద్దాం. మన మధ్యలో ఉన్నటువంటి నాగరాజు వచ్చి కీర్తన నడిపించవలసింది, శ్రీమణి వచ్చి కీర్తన నడిపించవలసిందిగా కావాల్సింది. దేవుని స్తోత్రాలు. ప్రేమా యేసుని ప్రేమా ఇది ఎవరు ఇవ్వలేనిది. ప్రేమా యేసుని ప్రేమా ఇది ఎవరు ఇవ్వలేనిది.
వాడిపోవును ఎన్నాడు వారని యేసుని దివ ప్రేమ ఎన్నాడు వారనిదే యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ ఇది ఎవరు యువలేనిది బాగా బరదల మధ్య వికసించిన ప్రేమ పుష్పము బాగా బరదల మధ్య వికసించిన ప్రేమ పుష్పము వాడిపోయి రాగిన త్వరలో అది మూడులా మిగిలిపోను వాడిపోయి రాగిన త్వరలో అది మూడులా మిగిలిపోను ఎన్నాడు వారని యేసు మీ దివ ప్రేమ ఎన్నాడు వారని యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు యువలేనిది దరిలోని ప్రేమలన్నీయో స్థిరముగా సరిగిపోవును దరిలోని ప్రేమలన్నీయో స్థిరముగా సరిగిపోవును క్రీస్తు గలవారి ప్రేమ గలవరకు ఆదరించెను క్రీస్తు గలవారి ప్రేమ అది గలవరకు ఆదరించెను ఎన్నాడు వారని యేసు మీ దివ ప్రేమ ఎన్నాడు వారని యేసుని నిత్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరు యువలేనిది నిజము దేవుని నమ్మో వేరే గుడి గంధించలేనిది ఈ అవకాశం ఇచ్చినందుకు సకాలంలో ఆరాధన కార్యక్రమానికి వచ్చి ఆరాధనలో పాల్గొన్న పరిశుద్ధులందరికీ మరొకసారి వందనాలు తెలియజేసుకోవడం కొన్ని ప్రకటనలు ఉన్నాయి. రమేష్ సత్యం అనారోగ్యంగా ఉంటూ ప్రార్థించడానికి కోరుతున్నారు. శివాలయ మనవరాలు రవి కుమార్తె అనారోగ్యంగా ఉండి ప్రార్థించడానికి సోదరులు గోవిందయ్య మనవరాలకి గతంలో చెరువుగా ఉందని ప్రార్థించమని పడారు. ఆపరేషన్ చేసి ఇంటికి వచ్చింది. అక్కడ ఆరోగ్యం కోసం ప్రార్థించమని కోరుతున్నారు. గోడలి గ్రామం విజయమ్మ కుటుంబ సమస్యలతో బాధపడుతుంది. ఆ కోసం ప్రార్థించమని కోరింది. కుమారన్న సోదరులు ఆటో కొన్నారు. ఆటో కుటుంబ పోషణకు ఉపయోగపడినట్లుగా అవసరాలకి వాడబడినట్లుగా ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాను. సోదరులు దర్శనం కుమార్తె ఉచిత బాధ్యత ఈరోజు అక్కడే జరుపుకుంటుంది. అందరూ కూడా చాక్లెట్స్ తెచ్చున్నారు. ఆ కోసం ప్రార్థించండి. అందరూ కూడా చాక్లెట్ తీసుకుని రావాల్సిందిగా కోరుకుంటున్నాం. ఈరోజు గలాపంలో కోతపట్ట మెట్రో ఆరులో ఆయా ప్రాంతాల్లో జరిగే ఆరాధన కార్యక్రమం కోసం ఆ కార్యక్రమాలు జరిపించే ప్రజల కోసం ప్రార్థించవలసిందిగా కోరుకుంటూ వర్షం కారణంగా భోజనాలను సిద్ధపరచలేదు.
గమనించండి. మరొక వాతావరణాన్ని బట్టి భోజనాలు ఏర్పాటు చేయబడితే అందరూ లేచి నిలబడితే ప్రార్థన చేసుకొని మనం కార్యక్రమాన్ని నిర్వహించుకొని సోదరి ఆస్థానం కోసం కూడా ప్రార్థించవలసిందిగా కోరుకుంటున్నాం. శుభారావు ముందుకు వచ్చి ప్రార్థన చేసి ఆరాధన కార్యక్రమాన్ని నిర్వహించవలసిందిగా ప్రేమ ప్రార్థన చేసుకున్నాం. ప్రభుత్వం మాట్లాడి పరిశుద్ధమైన దేవ, ప్రభుత్వంలో చిన్న మందగా చేరి పరిస్థితులు అనుభవం కానప్పుడు కూడా ప్రకృతి సహకరించిన సమయంలోనైనా బీభత్సమైన వాతావరణాన్ని కలుగు చేసి అపాయకరమైన పరిస్థితులు ఉన్నటువంటి ప్రజలు అనేక మంది బాధపడుతున్న సందర్భాలు మేము చూస్తూ వింటున్నాం. ఆయన మీ బిడ్డలుగా, మీ కుమార్తెలుగా మేము సజీవంగా జీవిస్తూ సదాకాలం మీతో ఉండాలని, మీ రాజ్యంలో వివేకాలు గడపాలని ఆశించి ఈ భూమి మీద మేము ఆత్మీయంగా ఎదుగుతూ మా జీవితాలు మా బ్రతుకులు మేము సరి చేసుకుంటూ వాక్యం ద్వారా మేము దిద్దపడిన వారుగా మీ యొక్క సన్నిధిని ఎదుగుడికి ఇచ్చినటువంటి గొప్ప అవకాశం బట్టి విలువైన సమయాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. అవునైనా మీ యొక్క కుమారుల ద్వారా మీరు పంచిపెట్టినటువంటి అపోస్తల బోధన బట్టి మీ యొక్క వాక్యం యొక్క విశిష్టత, మరి ఆజ్ఞలు, కట్టడాలు, నియమాలు, నిబంధనలు ఏమై ఉంటున్నారో అవన్నీ కూడా మేము గుర్తు చేస్తున్నట్టు అవి ఎప్పటికీ మానవాళికి ఉపయోగపడే సూత్రాలని, నిబంధనలని, కట్టడాలని వాటికి మేము లోబడి వారంగా, విధేయత చూపు వారంగా మేము ఆలోచన మార్చుకొని దాని ప్రకారం జీవించే బిడ్డలను మమ్మల్ని ఆశీర్వదించమని బలపరిచింది. అలాంటి విలువైనటువంటి సందేశాన్ని సంఘానికి తీసుకొచ్చిన మీ కుమారుని మీరు ఎక్కువగా బలపరచమని ఆశీర్వదించమని వినియోగించుకుంటున్నాం. కుటుంబాన్ని పిల్లల్ని మీరు ఆశీర్వదించమని దీవించమని రాబోయే రోజుల్లో అనేక సందేశాలు, అనేక కొత్త విషయాలైనా ఆత్మీయుల సంగతులు పంచిపెట్టుకు ఈ కుమారుడికి మరి ఎక్కువ జ్ఞానాన్ని, జ్ఞాపక శక్తిని, మంచి ఆరోగ్యాన్ని దయచేయమని వినియోగించుకుంటూ లేఖనాలను వినటువంటి మేము ఇక్కడి నుంచి వెళ్ళనే ఉంటుండగానైనా లోకము ఎలాంటి సమాజంలో మేము జీవిస్తున్నామో, లోకం ఏ విధంగా ఉందో ఆయన గుర్తెరిగిన వారంగా మెలకు కలిగిన క్రైస్తవులు మేము జీవించుకు రాబోయే ప్రభుత్వం వరకు ఆ రీతిగా నడిపించమని, మీ యొక్క అవసరతలు, మీ యొక్క అక్రమణమైన మీ యొక్క సహాయాన్ని కోరి ఉన్న మరి సంఘంలో అమలు చేసినటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయన్న మీరు ఆశీర్వదించండి, బలపరచండి. సోదరులు, విశ్వాసులు ఏమైతే మీ ద్వారా కోరుతున్నారో అనారోగ్య పరిస్థితులు, ఆర్థిక పరిస్థితులు, కుటుంబాన్ని పోషించడానికి వాళ్ళు చేసే వృత్తులు, వాటి ఆయా పనులు మీరు ఆశీర్వదించమని, బలపరచమని మమ్మల్ని అందరూ కూడా అందుకనైనా రాబోయే ప్రభుత్వం మేము ఒక శరీరముగా సంఘంగా చేరి మరణ యొక్క సన్నిధిని మేము అగిపించే వరకు ఆ రీతిని మమ్మల్ని నడిపించి ఆశీర్వదించమని, ఆయా కార్యక్రమాలు జరిపించిన మీ యొక్క బిడ్డలను మీరు మరి ఎక్కువ ఆశీర్వదించమని ఈ యొక్క ప్రార్థనలు యేసు ప్రభువు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. అందరికీ వందనాలు.